రమేష్ ద బైక్ రైడర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు కారింగ్లో ఒక బ్రిడ్జ్ ఉంది, అదే ఓసలో బ్రిడ్జ్ అంటారు, తెలుసు కదా మీకు, రోప్ బ్రిడ్జ్. అయితే ఇది కోరంగే పోలీస్ స్టేషన్ నుంచి రావాలి ఈ రోడ్డు, ఓకే. అప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ తగులుతుంది. మీకు రూప్ బ్రిడ్జ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ పక్కన చెరువులు ఉంటాయి, చేప చెరువులు, ఓకే. ఎండ మాత్రం ఈరోజు వివచ్చంగా ఉంది, ఇప్పుడు చూపిస్తాను మీకు. ప్రజెంట్ ఇది రూప్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం అన్నమాట. అయితే ఈ బ్రిడ్జ్ కాడ ఏంటి స్పెషల్ అంటే చేపల కంపు అండ్ స్మెల్ బాగోదు ఇక్కడ చెరువులు కాబట్టి. అయితే చల్లని వాతావరణం, ఈ చల్లని వాతావరణంలో గాలి చాలా ఫ్రెష్గా వస్తుంది, బాగుంటుంది. వీడు ఎవడో ఎంట్రన్స్ ఏదో బొమ్మలు వేయించాడు, మనకి ఎందుకు వచ్చిందిలే. అయితే ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఎక్కుతున్నాం అన్నమాట. ఈ పక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊరు కోసం ఈ రూప్ బ్రిడ్జ్ చేశారట. ఇది ఎన్ని సంవత్సరాలు ఏంటంటే నాకు తెలియదు, మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఎయిర్ మా వాడు ప్రజెంట్ ఎలా వస్తున్నాడు, ఫోటోలు తీసుకుందాం బాగుంటుంది అనేసి. చూశారు కదా, ఈ వీళ్ళ ఊరు నుంచి వస్తున్నారు. ఇది ఒక చెరువు, ఓకే. ఈ చెరువు ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు చల్లంగి పార్క్ ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాటర్ అనమాట, ఓకే. ఈ అవతల పక్క ఉన్న ఊరు నుంచి వేసే రూప్ బ్రిడ్జ్. చూశారు కదా బ్రిడ్జ్, ఇది చల్లటి గాలి. రూప్ బ్రిడ్జ్ మాత్రం మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. చూశారు కదా, ఈ చెరువే మీరు కోరం పార్క్ వెళ్తారు కదా, ఆ వాటర్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, జగన్నాథపురం వాటర్ కూడా ఇలాగే వాటర్ నుంచి యానం వెళ్ళిపోద్ది అనమాట. ఈ చల్లటి గాలిలో అక్కడ మంచి వేసి పడుకుంటే చాలా నిద్ర వస్తుంది, కానీ చాలా బాగుంటుంది కూడా. చూసారు కదా మా వాళ్ళు వస్తున్నాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది, ఓకే, బాగుంది, ఓకే. మీరు చల్లగా ఫోటోలు తీసుకోవచ్చు, సెల్ఫీ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచి దూకేసి ప్రయోగాలు ఏం చేయకండి. దూకినట్టు సెల్ఫీ తీసుకోవడం కానీ, ఓన్లీ సింగిల్ బైక్. చూసారు కదా, ఓన్లీ బైక్లే వస్తాయి, ఓకే. కారు కానీ విమానాలు కానీ ఏమైనా రావు, ఓకే. బ్రిడ్జ్ మాత్రం షేక్ అయిపోతుంది, బొల్లు అని సౌండ్ వస్తుంది. నాకు అసలు ఈత కూడా రాదు, నేర్చుకోవాలి ఇప్పుడు యూట్యూబ్లో చూసి. బాగుంది కదా, మీరు సరదాగా ఫోటోలు దిగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఓకే.